హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది వ్లాగ్ 3 వీడియో. ఆల్రెడీ వ్లాగ్ 1 అండ్ వ్లాగ్ 2 ఛానల్ అప్లోడ్ చేశాను. వ్లాగ్ 1 వీడియోలో గోవాలో మోస్ట్ ఫేమస్ అయిన ఫోర్ట్ అగోడా అండ్ లైట్ హౌస్ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. అండ్ వ్లాగ్ 2లో అరవలం వాటర్ ఫాల్స్ అండ్ కేవ్స్ ఎక్స్ప్లోర్ చేశాను. ఆ వీడియోస్ మిస్ అయితే ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ వీడియోలో మీకు గోవాలో ఫ్రీ ఫెరీ రైడ్ ఎలా చేయాలి అండ్ ఆ రైడ్ చేసిన తర్వాత మేము ఒక ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేసాము, ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. సో లెట్స్ గో టు ఫెర్రీ పాయింట్. వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఆన్ ది వేలో మంచి లొకేషన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మీకు చూపించాను. మీకు ఇంట్రెస్ట్ అయితే ఈ టెంపుల్స్ని విజిట్ చేయొచ్చు. మీరే స్కూటీ మీద గోవాని ఎక్స్ప్లోర్ చేసిన ఫీల్ వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వ్యూ చూడండి, ఆన్ ది వేలో మేము ఫ్లైఓవర్ మీద ఉన్నాము. సో అక్కడ నుంచి ఎంత గ్రీనరీ కనపడుతుందో చాలా బాగుంది. ఈ వ్యూ అయితే మొత్తం గ్రీనరీగా ఉంది. అండ్ ముందు చూస్తే మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రిడ్జ్ అనమాట. చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి ఇలాంటివి. ఆన్ ది వేలో మాకు చాలా కనపడ్డాయి, చూడండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడే ఒక రివర్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది గోవాలోని ఓల్డెస్ట్ చర్చ్ అనమాట. దీనికి ఆపోజిట్గానే ఇంకో చర్చ్ ఉంటుంది. ఈ రెండు చాలా ఫేమస్ అనమాట. మీరు టాప్ 10 ప్లేసెస్ అని మీరు సెర్చ్ చేస్తే ఇవి కన్ఫామ్గా వస్తాయి. మేము ఇప్పుడు ఐలాండ్కి వెళ్తున్నాం, సో లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఆగలేదు. వీటిని మేము నెక్స్ట్ డే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడైతే మనం ఈ ఫెర్రీ పాయింట్కి వచ్చేసాము. ఈ ఫెర్రీ షిప్ అయితే చాలా కార్స్ అండ్ బైక్స్ని క్యారీ చేస్తుంది. ఇప్పుడు ఈ వెహికల్స్ ఎలా అన్లోడ్ అవుతాయో చూద్దాం. బైక్స్కి అయితే ఈ ఫెర్రీ రైడ్ అయితే ఫ్రీ అండ్ కార్స్కి అయితే 10 రూపీస్ పే చేయాలి. మనకి టోటల్ 10 to 15 మినిట్స్ రైడ్ ఉంటుంది ఐలాండ్కి వెళ్ళడానికి. టోటల్ మీకు 3 to 4 ఫెర్రీస్ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ఎవ్రీ 20 మినిట్స్ కంటే 30 మినిట్స్కి మీకు ఫెర్రీ అవైలబుల్ ఉంటుంది.
ఇప్పుడైతే మనం ఐలాండ్ దగ్గరకు వచ్చేసాము. మీకు కనపడుతుంది చూసారా, అదే చొరో ఐలాండ్. గోవాలో మొత్తం 17 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ 17 ఐలాండ్స్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చొరో ఐలాండ్ అనేది చాలా పెద్దది అనమాట. ఈ ఐలాండ్ చుట్టూ ఉన్న ఈ రివర్ని మండోవి రివర్ అంటారు. ఇప్పుడైతే మేము ఐలాండ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి హౌసెస్ ఐలాండ్లో ఎలా ఉన్నాయో, అండ్ రోడ్లు అయితే నార్మల్ సిటీలో ఉన్నట్లే ఉన్నాయి. ఈ ఐలాండ్కి రావాలంటే డైరెక్ట్ రోడ్స్ ఏమి ఉండవు. ఈ ఫెర్రీ యూజ్ చేసి మనం ఇక్కడ రావాలి. ఈ ఐలాండ్లో ఉండే వాళ్ళకి లైక్ హాస్పిటల్ ఫెసిలిటీస్ అలాంటివి ఏమన్నా యూజ్ చేసుకోవాలన్నా వాళ్ళు సిటీకి రావాల్సిందే. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏమి లేవు. ఇక్కడ చూడండి ఒక చర్చ్ ఉంది. ఇది ఐలాండ్లోని వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్. అండ్ ఈ ఐలాండ్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంక్చురీ. మేము విజిట్ చేసినప్పుడు ఈ బర్డ్ శాంక్చురీని రినోవేట్ చేస్తున్నారు. సో టెంపరీ క్లోజ్ చేసేసారు ఇది. ఇక్కడ నేను ఫొటోస్ పెడతాను చూడండి. మీరు గోవా విజిట్ చేస్తే ఈ బర్డ్ శాంక్చురీని కన్ఫర్మ్గా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము ఫెర్రీ ఎక్కి రిటర్న్ అయిపోతున్నాము. ఆన్ ది వేలో ఈ వ్యూస్ చాలా బాగుంటాయి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది గోవాలోని మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్. ఇది డబుల్ బ్రిడ్జ్ అనమాట. ఒక బ్రిడ్జ్ పైన ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. 2 బ్రిడ్జెస్ని యూజ్ చేస్తారు. నైట్ టైం ఈ బ్రిడ్జ్ వ్యూ చాలా బాగుంటుంది, ఎందుకంటే లైటింగ్ ఉంటుంది. ఆ వ్యూ మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. ఈ వ్యూ చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తాయి. లైక్ బిగ్ డాడీ, డెల్టిన్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఏ క్రూజ్ షిప్కి వెళ్ళాలి, ఏదైతే బెటర్ ఆప్షనో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ వ్లాగ్ 3. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.